వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 ఇయర్స్ సంత్ సదానంద గురూజీ గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. గురూజీ నమస్తే అండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు స్టూడియోకి వచ్చినందుకు. చాలా కాలం వెయిట్ చేసాం మీకోసం. ఏమి లేదు తల్లి, పైవాడు ఏ రోజు ఎప్పుడు ఎవరితో కలపాలో ఒక ఫిక్సేషన్ ఉంటుంది. ఆ ముహూర్తంకే మనం కలుసుకుంటాం. గురువు గారు, అక్షయ తృతీయ ఈ నెల 30వ తారీఖు అంటున్నారు. అంటే అక్షయ తృతీయ అనేది ఈ మధ్య కాలంలో వచ్చిందా, ముందు నుంచి ఉందా? తిథులలో తృతీయ అనేది ఉంటుంది. ఆ తృతీయలలో విశేష స్థానం కలిగినది అక్షయ. ఎప్పటికీ క్షయము కాకుండా అక్షయంగా ఉండేది అన్న పేరు మీద అక్షయ అని పెట్టారు. ఆ రోజు ఆ తిథిలో సంవత్సరంలో ఒకసారి అది వస్తుంది. అట్లాగానే ఉత్తరాది సైడు దీపావళి తర్వాత ధన్తేరస్ అని చేస్తారు. ఆ దీపావళి తర్వాత మాత్రమే వస్తుంది, ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు. ఆ రోజు చీమంత బంగారన్నా కొంటే ఆయనకి వృద్ధిలోకి వస్తాడు, పైకి పోతాడు అనేసి ఒక విశ్వాసమే కాదు. ఆ విధంగా తీసుకున్న వాళ్ళంతా ఆ తర్వాత ఇంకొంచెం పెంచుకునే స్థాయికే పోతున్నారు కానీ పతనం కాలేదు. మంచిది ఆ రోజు కొంటే. అయితే మంచిదే. ఈ మాట అన్నానని ఆ రోజు బంగారు షాపులో లూటీ చేసేస్తారు. కానీ ఇప్పుడు ఆ బంగారు కొనే స్థాయి కూడా ఎవరిది లేదు. సామాన్యులకు అందుబాటులో లేని 30,000 40,000 అయిపోయింది. 30 లక్షలు అయిపోయింది. జై శ్రీరామచంద్రజీకి జై. అయితే గురుజీ, అసలు ఎట్లా చేయాలి ఆ రోజు? పూజ ఏమైనా చేయాలా? తీసుకొని వచ్చి ధనలక్ష్మి, అష్టలక్ష్ములలో ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి ఉన్నారు కదా, గజలక్ష్మి. ఆ లక్ష్ములలో ధనలక్ష్మి అని ఒకటి. అదే ఆ ధనలక్ష్మి దగ్గర పెట్టి ఆభరణం చేయించుకోవాలన్నా కానీ 2-3 గ్రాములు కావాలేమో. అది ఏమిటిదో ఆ రోజు అంత బంగారు ఆడపెట్టి ఆ లక్ష్మీ పూజ చేసి, అమ్మ నీ అనుగ్రహం మా మీద ఎప్పుడు ఉంచు అని చెప్పినప్పుడు ఆ చేసిన పూజ, దాని మీద వేసిన కుంకుమ, ఆ బంగారులో నుంచి వచ్చే వేవ్స్ మీ తరంగాలను మార్చి ఇంకా ఉన్నతమైనటువంటి డెవలప్మెంట్, వ్యాపారం ఎట్లా చేయాలో, ఒకవేళ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో ఇంకా బాగా చేసి పై ఆఫీసర్స్ మెప్పు ఎట్లా పొంది ప్రమోషన్లోకి రావాలా అనేది ఈ వేవ్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాయి, ఎన్చాంట్ చేస్తాయి. ఆ బంగారుకు ఆ శక్తి ఉంది. ఆ విశేషమైన రోజు ఆ ముహూర్తంలో అక్కడ దాని మీద ఆ కుంకుమ పడినప్పుడు ఆ రేసెస్ ఇంకా మారి ఆ వైబ్రేషన్స్ అక్కడ పూజ చేసుకున్న వాళ్ళందరికీ చేరి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. థాట్స్లో మార్పును తెచ్చి ఇంకా ఉన్నతమైన థాట్స్ను కలిగింపచేస్తాయి. అందుకని విశేషంగా అక్షయ తృతీయ అనే దాంట్లో బంగారు కొనాలంటారు. మా ఉత్తర హిందుస్థానంలో దీపావళి తర్వాతను దీపావళికి ముందు ఒకటి వస్తుంది, ధన్తేరస్ అంటారు. అవును, ఇక్కడ అయితే అక్షయ తృతీయ అని చేస్తారు. పేర్లు వేరే, ఉద్దేశాలు ఇది. ఆ రోజు ఇంటికి తెచ్చి బంగారు ఎప్పుడు కొన్ని వైబ్రేషన్స్, ప్రతి లోహము మానవుల మనము, మన చుట్టూ ఒక ఆరా అనేది ఉంది అంటున్నారు. మేమంతా ముందు చెప్తే ఎవరు నమ్మలే. ఇప్పుడు దానికి ఒక మిషన్ వచ్చింది, క్లియర్ వాయిస్ అదేందో అని, క్లెర్లిన్ వాయిస్ మిషన్ అని. అది వచ్చినా కనిపెట్టినారు. లోహాలు కూడా దాని చుట్టూ తరంగాలు వస్తాయి. కానీ బంగారు వజ్రాలలో వచ్చే తరంగాలు అతి శక్తివంతము, అతి తొందరగా మానవుని యొక్క మంచిని పెంచుతుంది. థాట్ వేవ్స్ను పెంచుతుంది. మంచి థాట్స్ కా, నెగిటివ్ థాట్స్ రావు, పాజిటివ్ థాట్స్ వస్తాయి. అందుకని బంగారు ధారణ చెవులకు అక్కడ ఇక్కడ ఉన్నవాడు ఒళ్ళంతా వేసుకుంటాడు, లేనివాడు కనీసము రింగ్ అయినా పెట్టుకోవాలి. దాని పేరే ఉంగరపు వేలు అంటారు మీరు. ఇక్కడ వేసుకోవడం మూలంగా ఈ జీవనాడి అనే దానికి జరిగి ఆయుష్ ప్రమాణం ఎక్కుతుంది. అందుకే బంగారు ఉంగరం అయితే ఉండాలి ఖచ్చితంగా. మనము ఎప్పుడో ఒకసారి నీళ్లు చేయి కడుక్కుంటాం, ఎప్పుడో సరే ఆ రాపిడి జరుగుతుంది. ఆ తరంగాలు మన బడి అంతా పసిపడేది. సో ఖచ్చితంగా ఈరోజు బంగారం ఎంతైనా వారికి తగినంత తెచ్చుకొని, చెప్పాను కదా అని డబ్బు లేని వాడు అప్పు చేసుకుంటే అది నీకేం శుభం, అది ఎంతైనా సరే మనకు ఉన్నంతలో. దీనికోసమని కొంతమంది సంవత్సరం అంతా దానికే ఒక ఉండి పెట్టుకుని కూడబెట్టుకుంటారు. అంటే మంచి జరగాలని ఉంటుంది ఎవరికైనా, అంతే కదమ్మా. దాన్ని తప్పుగా చెప్పడం లేదు, అంతే తప్ప ఆ రోజు కొనే తీరాలని ఇంకేదో అమ్మేసి భూములు అమ్మి ఆ రోజు బంగారు కొని తీరాలా అని అంత ఇదేం లేదు.
దానికని నువ్వు ముందుగా ప్రిపేర్ అయ్యి నీ దగ్గర ఉన్న దాంట్లో నుంచి కొద్దిగా పెట్టి కొద్దిగా తీసుకో. అవును, అది ఇన్ని తులాలే కొనాలా, ఇంత చేయాలని ఏం లేదు. స్తోమతం, మన స్తోమతం. అందుకే దాని పేరు అక్షయ. క్షయము కాకుండా అక్షయంగా జరిగిపోతుంది నీకు అన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. ఎస్, ఖచ్చితంగా గురుగారు. నాకు అంత పరిపూర్ణ జ్ఞానం లేదు, నాకు తెలిసినంతలో ఈ మాటలు మీకు చెప్తాను. అవును, ఏదైనా పెద్దలు ఈ పండగని ఈ విధంగా జరుపుకోవాలి, ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని చెప్పారంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బంగారం ఒంటి మీద ధరించాలి అంటే మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు. వినాయక చవితి, ఈ రామ ప్రణమికి పానకం, వడపప్పు ఏంటి ఆ వేసవి మొదలు బాగా పందిర్లు వేసి చల్లగా ఇంత చల్లగా పానకం, దాంట్లో మిరియాలు, బెల్లము అవన్నీ కలిపి అది శరీరానికి ఆరోగ్యం ఇచ్చి శీతలీకరణ చేస్తుంది. అది పెసర పప్పు, అదేమో పప్పు. ఆ పప్పు పచ్చిది ఆ రోజే తింటాం, మిగతా అప్పుడంతా బొడలు చేసుకొని దాన్ని చంపేసి సగం తింటాం. న్యాచురల్ గా ఆ రోజు తింటాం. కనీసం ఇట్లన్నా తినంటారా సంవత్సరానికి ఒకసారి, ఆ సీజన్ అప్పుడు. అది ఏ సీజన్కు ఆయా పండగలకు ఆయా మతార్థాలే అక్కడ నైవేద్యాలు పెట్టి తినమని ఎందుకంటారు అంటే యుగాది. ఆ నెల అంతా కూడా మీరు వేప చట్నీ తినండి, సంవత్సరం మొత్తం మీకు రోగం వస్తే నన్ను అడగండి. కానీ ఆ రోజే తినక చచ్చి కష్టపడి దాంట్లో కొంచెం వేప పువ్వు కొంచెం చేదు కూడా అబ్బా చేదు ఉంది అని చెప్తుంది. చేదు అంత నీకు ప్రమాదము, తీపి మటుకు బ్రహ్మాండంగా తిని షుగర్ తెచ్చుకో. అందుకే డయాబెటీస్ బాగా వస్తుంది. షుగర్ తింటేనే డయాబెటీస్ రాదు. నీలో ఇన్సులిన్ స్థాయిని నువ్వు తగ్గించేసుకున్నప్పుడు, ఇన్సులిన్ పనిచేయనప్పుడు మన గ్లూకోజు మారదు, లాక్టోజ్ గ్లూకోజ్కు మారక ఇది వస్తుంది. అప్పుడు మన ఇంజక్షన్లతో ఇన్సులిన్ ఎక్కించుకోవాలి. అవును, అంతేకాదు టర్మ్స్, బట్ లైఫ్ స్టైల్ కూడా మీరు అన్నట్లు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అని పాతకాలంలో ఎర్లీ టు స్లీప్, ఎర్లీ టు గెటప్. 9-10 లోపల పడుకుంటే 4 గంటలకు లేచినావంటే 9 to 4 o'clock 7 hours స్లీప్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఏ గుడ్ పీపుల్. ఏ ఏజ్ వాళ్ళకైనా ఆ మాత్రం నిద్ర చాలు. అప్పుడు లేచి బ్రహ్మ ముహూర్తము ఉంటుంది, మంచి ముహూర్తము, స్నానం చేసేసి ప్రశాంతంగా నీకు ఇష్టమైతే దైవ స్తోత్రాలు, లేదు నీకు దేవుడి నమ్మకం లేదు, నా మీద నమ్మకం అంటే నువ్వన్నా బాగుండాలా, దానికి తగిన ఎక్సర్సైజులు, ఆసనాలు వేయి. సూర్యుని ఎదురుగా కొంచెం సేపు నిలబడి, విటమిన్ డి వస్తుంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత అంటారు, అజయ్. అవును. అయితే గురూజీ, ఇప్పుడు అర్ధాయుష్ కొందరికి ఉంటుంది కదా, అది ఎందుకు? అర్ధాయుష్ కాదు, వాడికి అంతే ఫిక్స్. వాడికి ఈ జన్మలో ఇంతే ఆయుష్. అంతటి మహాజ్ఞాని అయిన శంకరాచార్యుడు మొదట 8 ఏండ్లే. పరమ గురువులు ఆయనతో పని ఉంది అని ఇంకొకడు 8 ఏండ్లు, ఇంకొక 8 ఏండ్లు పెంచుకుంటూ 32కు తీసుకొని వచ్చారు. ఇంకా ఆ తర్వాత పులి స్టాప్ అయిపోయింది. 32 ఏండ్ల ఆ చిన్న వయసులోనే దేశమంతా తిరిగి 4 పీఠాలు పెట్టి అంతటి విజ్ఞాన సంపద ఇచ్చిన మహానుభావుడు. ఇప్పుడు సరే, ఏజ్ అయిపోయి చనిపోయినా, ఎప్పుడైనా చనిపోయే ముందు మనకి కొన్ని రకాల సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటారు. అది ఎట్లా ఉంటాయి గురువుగారు? ఆ సిమ్టమ్స్ ను మనం సరిగ్గా అర్థం చేసుకోలేం, రిసీవ్ చేసుకోలేం. సిమ్టమ్స్ అవి కనపడతాయి అంటే మన పూర్వీకులు కళ్ళకు కనపడటము, మన పూర్వీకులు రా వచ్చే అని ఫ్రెండ్లీగా మాట్లాడడం, ఈ కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. కొంతమంది మనం అంటే ఇష్టం లేని వాళ్ళు, మనకు ఇష్టం లేని వాళ్ళు ఎంతో ప్రేమగా పలకరించి మాట్లాడినట్లుగా కనపడుతుంది విజువలైజేషన్. ఎందుకు ఆల్ ఆఫ్ ఇంత సడన్ మాడిందంటే ఇంకా నీకు నాకు అయిపోయింది. బాడీలో ఉన్నంత వరకే శత్రుత్వాలు, బాడీ వదిలేసినాక ఏమీ లేదు. అందుకే రావణాసురుడిని చంపేసినాక అంటాడు, విభీషణ వానికి సంస్కారాలు చేయంటే ఇంత దుర్మార్గునికి నేను చెయ్యను అంటాడు. అంటే రాముడు అంటాడు, ఆ దేహం ఉన్నంత వరకే వంతురా, అది వదిలినాక దానికి చేయాల్సిన కర్తవ్యాలు, ఆ క్రియలు అవి చేసుకోవాలా. మా శత్రుత్వం పోయేసింది, అయిపోయింది, వాడు పోయినాడు. ఆ బాడీ ఏం చేసింది, దానికి చేయాల్సింది నిర్వర్తించు అంటాడు. రాముడు అంటది ధర్మపరాయణుడు,
ఆయన చెప్పిన ఆదర్శమే మనది. ఎవరికి కూడా వాని ఆయుష్ అనేది నిర్ణయింపబడింది అని అంటాడు. ఆయుష్ను పెంచుకునే కూడా పరమాత్ముడు మనకు చాయిసెస్ ఇచ్చాడు. మృత్యుంజయ హోమం లిమిట్ గా తిని, లిమిట్ గా తాగి అంటే నీళ్లు, ఆ తాగుడు కాదు. ఆయన ఇస్కాన్ చైతన్య మహాప్రభు అంటాడు, లిటిల్ డ్రింకింగ్ ఓన్లీ వాటర్ అంటాడు. మళ్ళీ వెంటనే, లేకపోతే డ్రింకింగ్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు డ్రింకింగ్ అనుకుంటారు. లిటిల్ ఈటింగ్, లిటిల్ స్లీపింగ్, లిటిల్ చాంటింగ్, బోలో హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ. గురుజీ చాలా మంచి మాటలు చెప్పారు. జయ శ్రీమన్. అందరు కూడా ఫాలో అయ్యి హ్యాపీగా ఉండాలని కోరుకుందామండి. ద్వేషాలు, సుఖినో భవంతు, లోక సమస్తాని సుఖినో భవంతు, ఈ రెండే మాది. అందరూ బాగుండాలి. అసలు మన భారతదేశ సనాతన ధర్మంలో ఉన్న శాంతి మంత్రాలు ఏదైనా తీసుకోండమ్మా. నాకు చెయ్యి అన్న మాట ఒక్కటి ఉందా దాంట్లో? సహనావతు తీసుకోండి, పూర్ణమద పూర్ణమిద తీసుకోండి, త్వచ్చం యోరా వృణిమహే తీసుకోండి, ఏ మంత్రమైన ఛందసాం ఋషభో వేద తీసుకోండి. ఇవన్నీ లేకుంటే అన్నిటికన్నా గొప్పది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. రాజులు న్యాయ మార్గంలో పాలించుదురుగాక. అందరికీ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం. కాలే వర్షం పర్జంతి, భూమి సస్యశాలిని, దేశోయం క్షోభరహితం. అదనా ధనా సంతు, అసంతాన సంతాన స్వార్థిరస్తు. ఎంత అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, రాజులు మంచిగా పరిపాలించాలి, దేశంలో ఆవులు వృద్ధి పొందాలి, బ్రహ్మ మార్గమందు ప్రయాణించే వాళ్ళు బాగుండాలి. బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఒక్కడే బాగుండాలి, మిగతా వాళ్ళంతా పోవాలనా? వాళ్ళ ఉద్దేశం వేరే. మనం దాన్ని కుల మతాల డిఫరెన్స్గా తీసుకుంటున్నాం. బ్రహ్మ పదము యందు నిత్యము చరించు వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు మనకు బోధ చేసి మంచి మార్గంలో పెడతారు కాబట్టి వాళ్ళు బాగుండాలి, గోవులు బాగుండాలి. బ్రాహ్మణులు కాదు, ఈ లైసెన్స్ బిల్లు వేసుకొని తిరిగే బ్రాహ్మణులు కాదు. బ్రహ్మము యందు నిత్యము చరించు వారు బ్రాహ్మణులు, వాళ్ళు ఉండాలి. ఎంతెంతెంతటి మన ఉన్నత భావాలు. అది నా దేశము, నా ప్రజలోనుందా? మనము అంటున్నాడు. నేను మా వాళ్ళు అనేది లేదు. అది సనాతన ధర్మపు గొప్పతనం. సర్వే జనాం సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు.